హాయ్ ఫ్రెండ్స్. వైభవ్ సూర్యవంశీ తాజాగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ చేశాడు. బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. 38 బంతుల్లో 265 స్ట్రైక్ రేట్తో 7 ఫోర్లు, 11 సిక్స్ల సాయంతో 101 పరుగులు చేసి ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతి చిన్న వయసులో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ప్లేయర్గా నిలిచాడు. 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరపున డెబ్యూ చేశాడు. తొలిసారి లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్లో అతడు ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ 1,10,00,000కు దక్కించుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. లీగ్లో మ్యాచ్లు ఆడిన అతి చిన్న వయసులోనే చరిత్ర సృష్టించాడు. 2011లో బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో సూర్యవంశీ జన్మించాడు. ఐపీఎల్ 2008లో ప్రారంభం కాగా అప్పటికింకా వైభవ్ పుట్టనే లేదు. ఐపీఎల్ ప్రారంభమైన 3 ఏళ్లకు జన్మించాడు. సూర్యవంశీ తండ్రి ఒక రైతు. 4 ఏళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టగా అతడి తండ్రి సంజీవ్ ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించాడు. ఆ తర్వాత క్రికెట్లో రాణించిన వైభవ్ 10 ఏళ్లు కూడా నిండకుండానే అండర్-16 జట్టులోకి వచ్చేశాడు. ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులో 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. దీంతో అండర్-19 టెస్ట్ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా నిలిచాడు వైభవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందండి. థ్యాంక్ యూ.